హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను హెయిర్కి ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం జుట్టు ఎలా వేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, ఆయిల్ పెట్టుకొని నీట్గా కోమ్ చేసుకోవాలి. ఈ విధంగా చిక్కులు లేకుండా కోమ్ చేసేసుకొని మంచిగా పైకి మనం పోనీటైల్ వేసుకుంటాం చూడండి, అంత పైకి కోమ్ తోటి దువ్వండి. దువ్వేసి టైట్గా అల్లాలన్నమాట. టైట్గా అల్లి రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే మనకేమైనా చికిలిన హెయిర్ కానీ డ్యామేజ్ హెయిర్ ఉంటుంది కదా, అదంతా కూడా రాలిపోతుంది. ఈ విధంగా మీరు ఆయిల్ పెట్టుకున్నప్పుడల్లా ఇలా జుట్టు కనుక వేసుకోగలిగితే డ్యామేజ్ హెయిర్ అనేది, చికిలిన హెయిర్ అనేది అస్సలు ఉండదన్నమాట. డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి, మీకైతే రిజల్ట్ అయితే తెలుస్తుంది. ఇంకా మంచి మంచి యూస్ఫుల్ అయిన హెయిర్ స్టైల్స్ అయితే మీ ముందుకైతే నేను తీసుకొస్తాను. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఆల్రెడీ స్వప్న అంజులన్, టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్ మై ఛానల్. చూసారు కదా, టైట్గా అల్లేస్తున్నాను. టైట్గా అల్లేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసేయాలి. అండ్ మీకు ఆయిల్ పెట్టుకున్నప్పుడు చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది అండ్ అలాగే చాలా కంఫర్ట్గా కూడా ఉంటుందన్నమాట. ఆయిల్ పెట్టుకున్న ఆయిల్నెస్ అనేది తెలియకుండా చాలా అందంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసేయండి. ఇంకొంచెం ముందుకి సజెషన్లోకి అయితే మన ఛానల్ వెళ్ళిపోతుంది. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్ మై ఛానల్. టాటా.